నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మే 6 నుంచి 16వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆలయ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ అనూష, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. కోటంరెడ్డిని కమిటీ చైర్మన్ సభ్యులు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను ఆయన దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సమీక్షలో సూచించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని, సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం త్వరగా అయ్యే విధంగా చూడాలని అధికారుల్ని, కమిటీ సభ్యుల్ని ఆదేశించారు. అనంతరం కోటంరెడ్డి, ఆర్డీఓ, కమిటీ చైర్మన్ తదితరులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులరెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, దేవరపాలెం గ్రామం ఉప సర్పంచ్ వేమిరెడ్డి సురేంద్రారెడ్డి, టీడీపీ నాయకులు బాబు, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ సభ్యులు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు మే 6 నుంచి మే 16 దాకా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నావో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ దేవస్థానం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ చైర్మన్ శ్రీ ఇందుపూరి అచ్యుత్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం నిర్వహించడానికి వచ్చేసిన ఆర్డీఓ గారికి, సిఐ గారికి, ఈఓ గారికి, ఏసీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్లకు, మిగతా పెద్దలందరకు, పాల్గొన్న పాత్రికేయ మిత్రులకు, మిగతా ఇచ్చేసిన భక్తులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, నమస్కారాలు. ఏదైతే బ్రహ్మోత్సవాలు మే 6 నుంచి 16 దాకా జరుగుతున్నావో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేదానికి ఈరోజు అన్ని శాఖల అధికారులతో కూడా ఎవరైతే అవసరం అవుతారో అన్ని శాఖల అధికారులతో ఆర్ఎన్బి కానీ, ఫైర్ కానీ, మెడికల్ హెల్త్ కానీ, ఆర్టీసీ వారు కానీ, ఎక్సైజ్ శాఖ వారు కానీ, పంచాయతీ సెక్రటరీల గారి నుంచి అందరితో కూడా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎవరెవరు ఏం చేయాలి, ఎప్పటి లోపల చేయాలనేది కూడా పూర్తిగా వారికి ఆర్డీఓ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ను కూడా ఆదేశించడం కూడా జరిగింది. దాన్ని ఏదైతే ఈరోజు మాట్లాడుకున్నామో దాన్ని పూర్తిగా అటు చైర్మన్ గారు, ఈఓ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ సమన్వయం చేసుకుని ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేసేదానికి అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, నెల్లూరు జిల్లాకే పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే 6 నుంచి 16 దాకా జరుగుతున్నవి. నెల్లూరు జిల్లా నుంచి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృప కటాక్షాలకు తీసుకోవాలని, అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ఏదైతే జరుగుతున్నావో బ్రహ్మోత్సవాలు ఎక్కడ అసౌకర్యం లేకుండా వేసవి దృష్ట్యా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుని అందరం కలిసి బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఏదైనా సలహాలు, సూచనలు ఉంటే మీడియా మిత్రుల కాడి నుంచి అందరిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఏదన్నా కూడా చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పూర్తిగా బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేదానికి, భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అన్ని విధాల అన్ని ప్రయత్నాలు చేసి విజయవంతం చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫెస్టివల్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫెస్టివల్ కమిటీని ఒకసారి మీ అందరికి కూడా పరిచయం చేస్తాం, మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా. ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ చైర్మన్, ముత్తంశెట్టి సేనయ్య ట్రస్ట్ బోర్డు మెంబర్, అదేవిధంగా చెరుకూరు సింహాద్రి మెంబర్, ట్రస్ట్ బోర్డు మెంబర్, సరస్వతమ్మ గారు ట్రస్ట్ బోర్డు మెంబర్, అదే బెల్లం శ్రీనివాసులరెడ్డి ట్రస్ట్ బోర్డు మెంబర్, తోడేటి కామాక్షమ్మ ట్రస్ట్ బోర్డు మెంబర్, జయమ్మ ట్రస్ట్ బోర్డు మెంబర్, కవిత ట్రస్ట్ బోర్డు మెంబర్ అమ్మ, అదేవిధంగా దబ్బగుంట కృష్ణయ్య గారు, అదేవిధంగా సండి మురళీ యాదవ్ గారు, కందుకూరు శ్రావణి గారు. సో ట్రస్ట్ బోర్డు వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియమింపబడాలంటే ఆ దేవుని ఆశీస్సులు ఉండాలా. ఆ ఆశీస్సులతో మీకు ఒక మంచి అవకాశం దొరికింది. మీరందరూ కూడా చైర్మన్ గారితో కలిసి, అటు ఈఓ గారితో కలుపుతూ ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేయడానికి మీ వంతు పాత్ర, భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి మీ వంతు పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈరోజు ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన నా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్న గారికి, ఆర్డీఓ మేడం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వివిధ శాఖ అధికారులకు, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు సార్.
ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, కోటమిరెడ్డి సీతారెడ్డి అన్న గారికి, మన గిరిధర్ రెడ్డి అన్న గారికి, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మే 6వ తేదీ నుంచి మే 16 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వివిధ శాఖల వారితో సమన్వయంగా ఉండి ఈఓ గారు, ఏఓ గారితో కలిసి, కమిటీ సభ్యులతో కలిసి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి మొత్తం ఈ బ్రహ్మోత్సవాలన్నీ భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తామని అందరికీ మనవి చేస్తున్నామండి. Hi Lord, please subscribe to N3 TV. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.